హాయ్ హలో ఫ్రెండ్స్, అభిరామ్స్ గ్రూప్స్ అకాడమీకి స్వాగతం. నేను మీ నబి. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏమిటంటే శాతవాహనుల్లో తదుపరి అంశం అయినటువంటి బౌద్ధ మతం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ బౌద్ధ మతము ఎలా ఆంధ్రప్రదేశంలోకి వచ్చింది, ఈ శాతవాహనుల కాలంలో బౌద్ధం యొక్క మత పరిస్థితులు ఏమిటి అనే విషయాలను చర్చించుకుందాం. గత పాఠంలో మనము వైదిక మతం పురాణ మతంగా మారి హిందూ మతంగా ఏ విధంగా ఏర్పడింది, మరియు ఆ కాలంలో జైన మతం ప్రస్తావన ఎలా ఉంది అనే విషయాలను మనం ముందు పాఠంలో తెలుసుకున్నాం. ఇప్పుడు బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం. శాతవాహన సామ్రాజ్యంలో జైన మతం కంటే బౌద్ధ మతమే ఎక్కువగా సమాజంపై ప్రభావం చూపింది. ఎందుకంటే నైతిక ప్రవర్తన కారణంగా. జైన మతం బౌద్ధ మతం రెండు తీసుకుంటే అహింస రెండిట్లో సిద్ధాంతంగా ఉంది. కానీ జైన మతంలోని అహింస బౌద్ధ మతంలో అహింస కొద్దిగా తేడా ఏమిటంటే, జైన మతంలో వ్యవసాయం చేయడం కూడా ఒక రకమైన హింసే. అంటే వ్యవసాయం చేస్తే కూడా ఏదైనా ప్రాణాలు మనం అనుకోకుండా తీసినా కూడా హింస కిందకే వస్తుంది అని జైన మతం చెప్తుంది. కానీ బౌద్ధ మతం ఆ విధంగా లేకపోవడం వల్ల సమాజంలో బాగా ప్రభావాన్ని చూపింది. అదే కాకుండా ఈ శాతవాహన సమాజంలో ఇంకా ప్రభావాన్ని చూపింది. చాలా కాలం వరకు బౌద్ధ సంఘాలలో నైతిక ప్రవర్తన ఉండేది. ఎందుకంటే చాలా వరకు నియమనిష్టలతో వారి యొక్క బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలను పాటిస్తూ చాలా వరకు ఉండేవారు. వీరిలో చీలికలు ఉన్నా కూడా ఎక్కువగా వీరు బుద్ధిజంకి ఇంపార్టెన్స్ ఇస్తూ వీరి యొక్క బోధనలు చేయడం వల్ల బౌద్ధ మతం యొక్క మనుగడ ఆంధ్రదేశంలో ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. ఈ బౌద్ధ మతంలో ముఖ్యంగా సమస్యలకి మూలం మాత్రమే బుద్ధుడు చెప్తాడు. కాబట్టి ఇది ఈ బౌద్ధ మతం యొక్క తత్వం. సమస్యలకి మూలం కనుగోవడమే ఈ బౌద్ధ మతం యొక్క తత్వం. ఆ విధంగా ఆచరించడం వలన ఇది కూడా ఏ విధంగా ఏర్పడిందంటే, వైదిక మతంలో యజ్ఞయాగాలు, క్రతువులు వంటి వాటికి విసుగు చెందిన సమాజం నుంచే ఈ బౌద్ధ మతం ఉద్భవించింది. కాబట్టి ఆ సమస్యలను రూపుమాపడానికే ఎక్కువగా బౌద్ధుడు ప్రాముఖ్యత ఇచ్చాడు. దాని అనుగుణంగా ఈ బౌద్ధ మతం యొక్క తత్వం ఏమిటంటే, సమస్యలకి మూలం కనుగోవడమే బౌద్ధ మతం యొక్క తత్వం. అదేవిధంగా ఈ నైతిక ప్రవర్తనలో ఇంకో విషయం కూడా మనం చెప్పవచ్చు. మనకి బుద్ధుని బోధనలో మనకు ఏమి కనిపిస్తుంది అంటే, సాటి మనిషికి సాయం చేయడం, కష్టాల్లో ఉన్న సాటి మనిషికి సాయం చేయడమే బౌద్ధం యొక్క తత్వం అని మనం ఇందాకే తెలుసుకున్నాం. బౌద్ధం యొక్క తత్వం ఏమిటంటే, ఈ యొక్క నైతిక ప్రవర్తన వల్ల బౌద్ధం సమాజంపై జైనం కంటే అధికంగా ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే సమస్యలకి మూలాన్ని కనుగొనడము మరియు సాటి మనిషికి సాయం చేయడం, ఇటువంటి నైతిక ప్రవర్తనల వలనే సమాజంలో బౌద్ధ మతం లోతుగా పాతుకొని పోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బౌద్ధ మతం గురించి తెలుసుకున్నప్పుడు మనము ఎక్కువగా భారతదేశ చరిత్రకే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో జరిగిన పరిణామాలు అర్థమైతేనే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బౌద్ధ చరిత్ర గురించి మనకు తెలుస్తుంది. బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసుకోవాలంటే భారతదేశ చరిత్రను మనం క్లుప్తంగా వివరించుకుందాం. ఈ బుద్ధుని మరణానంతరము ఈ బౌద్ధ మతస్థులందరూ కలిసి ఒక సంగీతి లేదా కౌన్సిల్, అంటే వీరందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని సిద్ధాంతాలు ఏమున్నాయి, బౌద్ధ మతం ఎలా ప్రచారం చేయాలి, బుద్ధుడు చెప్పిన బోధనలను ఏమిటి అనే విషయాల గురించి చర్చించుకునే ఒక సమావేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే సంగీతి లేదా కౌన్సిల్స్ అని పిలుస్తారు. ఆ సంగీతీలు ఎక్కడెక్కడ జరిగాయని తెలుసుకుంటే, క్రీస్తుపురం 483 అంటే బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలోనే ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి రాజగృహం దగ్గర అజాతశత్రు రాజు కాలంలో మహాకశ్యపుని అధ్యక్షుడిగా మొదటి బౌద్ధ సంగీతి జరిగింది. ఎక్కడ జరిగిందంటే రాజ గృహంలో జరిగింది. ఎవరి అధ్యక్షత అంటే మహాకశ్యప అధ్యక్షతన జరిగింది. ఏ రాజు కాలంలో అంటే అజాతశత్రువు కాలంలో. తర్వాత 100 సంవత్సరాలకి కరెక్ట్ 383 సంవత్సరంలో రెండవ బౌద్ధ సంగీతి శిశునాగ వంశానికి చెందినటువంటి కాల అశోకుని కాలంలో
జరిగింది. ఎవరి కాలంలో జరిగిందంటే కాల అశోకుని కాలంలో జరిగింది. ఈ రెండవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాడు ఎవరంటే సభాకవి. సభాకవి అధ్యక్షత వహించింది ఏ సంగీతికి అంటే రెండవ బౌద్ధ సంగీతికి. ఈ రెండవ బౌద్ధ సంగీతి కాలంలోనే మొట్టమొదటిసారిగా బౌద్ధ మతం చీలికలు ఏర్పడిందంటే కొంతమందికి కొన్ని సిద్ధాంతాలు నచ్చక వాళ్ళు కొత్త శాఖను ఏర్పరచుకున్నారు బౌద్ధ మతంలో. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి మహాసాంఘికులు, తెరవాదులు లేదా స్థవిరవాదులు అనే బౌద్ధ శాఖలు ఏర్పడినాయి. ఏ శాఖలు ఏర్పడినాయి అంటే రెండవ బౌద్ధ సంగీతిలో మహాసాంఘికులు మరియు తేరవాదులు లేదా స్థవిరవాదులు అనే శాఖలుగా ఏర్పడింది. తర్వాత మూడవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది అంటే అశోకుని కాలంలో పాటలిపుత్రంలో జరిగింది. ఎవరి కాలంలో జరిగింది? అశోకుని కాలంలో జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే మొగలిపుత్ర తిస్స అధ్యక్షతన జరిగింది. తర్వాత నాలుగవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందంటే నాలుగవ బౌద్ధ సంగీతి కాశ్మీర్లోని జలంధర్లో జరిగింది. ఎవరి కాలంలో అంటే కనిష్కుని కాలంలో. దీనికి అధ్యక్షత వహించిన వాడు ఎవరంటే వసుమిత్రుడు. నాలుగవ బౌద్ధ సంగీతి అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్రుడు. ఈ కాలంలో కూడా మరల బౌద్ధ మతము రెండు శాఖలుగా చెల్లింది. మొదటిది హీనయాన శాఖ, ఇది ఉత్తర భారతదేశంలో ఉంటుంది, గయా దీనికి ప్రధాన కేంద్రం. హీనయానానికి ప్రధాన కేంద్రము గయా. తర్వాత మహాయానానికి ప్రధాన కేంద్రము నాగార్జున కొండ, ఇది దక్షిణ భారతదేశంలో ఉంది. ఈ విధంగా నాలుగవ బౌద్ధ సంగీతిలో కూడా మరల బౌద్ధ మతం రెండుగా చీలింది. శాతవాహనుల కాలంలో బౌద్ధం బాగా విరిసిల్లింది. ఈ ఆంధ్రదేశంలో శాతవాహనుల పాలనలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే శాతవాహన రాజులు చాలా మంది వైదిక మతాన్ని పాటించిన నాటి ప్రజలు బౌద్ధ మతాన్ని పాటించినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆనాడు బౌద్ధ మతం అనేది ప్రజామతంగా వెలిసిల్లింది. దీన్ని బట్టి శాతవాహన రాజులు కూడా వైదిక మతాన్ని పాటించిన ప్రజల పట్ల పరమత సహనంతో తమ పాలనను కొనసాగించారు. ఎవరంటే శాతవాహన రాజులు. శాతవాహన చక్రవర్తులు బౌద్ధం పాటించకపోయినా పరమత సహనం పాటించి బౌద్ధాన్ని అభివృద్ధి చేశారని ఇప్పటికే మనం తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఆ కాలంలో రాణుల్లో కూడా కొంతమంది బౌద్ధాన్ని పాటించారు. వారిలో ముఖ్యంగా ఎవరంటే గౌతమి బాలశ్రీ. అదేవిధంగా రాణులే కాక వర్తకులు మరియు సాధారణ ప్రజలు కూడా ఈ బౌద్ధ మతాన్ని పాటించినట్లు తెలుస్తుంది. వర్తకులు కూడా ఈ బౌద్ధ మతాన్ని పాటించడం వల్ల శాతవాహన సామ్రాజ్యంలో శ్రేణి వర్తకులు ఎక్కువగా ఉండేవారు కాబట్టి వారు కూడా ఈ మతాన్ని ఆచరించడం వల్ల ఈ బౌద్ధ మతం ధనవంతుల మతంగా కూడా చలామణి అయిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధ గురువు ఎవరంటే మహాదేవ భిక్షువు. ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ఎవరంటే మహాదేవ భిక్షువు. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యంలో సాధారణ ప్రజానికం ద్వారా బౌద్ధ మతం ఉద్యమంలా వ్యాపించిందని కూడా మనం చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వారు ఎవరంటే ముఖ్యంగా వర్తకులు, స్త్రీలు. ఈ విధంగా గౌతమ బాలశ్రీ బౌద్ధాన్ని పాటించి భద్రయాన కొండపై ఉన్న విహారానికి విరాళం ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా బాదామాన్యులు అనే భిక్ష సంఘానికి నాసిక్ ప్రాంతంలో ఒక గుహను దానం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరంటే గౌతమ బాలశ్రీ. శాతవాహన సామ్రాజ్యంలో రాణులు కూడా బౌద్ధాన్ని పాటించారు. వారిలో ముఖ్యంగా ఎవరంటే గౌతమ బాలశ్రీ ఏమేమి దానం చేసిందంటే భద్రయాన కొండపై ఒక విహారాన్ని కట్టించి దాన్ని బౌద్ధ సన్యాసులకు విరాళంగా ఇచ్చింది. అదేవిధంగా బాదాయనీలు అనే భిక్ష సంఘానికి కూడా నాసిక్ గుహను దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా గౌతమ పుత్ర శాతకర్ణి కూడా నాసిక్లో ఉన్నటువంటి 3వ గుహను, కార్లేలో ఉన్న ఒక గుహను బౌద్ధులకు దానంగా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా పరమత సహనం కలిగిన వారు ఈ శాతవాహన రాజులు అని మనం చెప్పవచ్చు. భారతదేశ చరిత్రలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది కదా. ఆ రెండవ బౌద్ధ సంగీతిలో మహాసాంఘికులు, స్థవిరవాదులు లేదా తేరవాదులు, బౌద్ధ మతస్థులు విడిపోయినారని మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా కేవలం బుద్ధుని యొక్క ఆచారాలను మాత్రమే పాటిస్తూ బుద్ధుని దేవునిగా కాకుండా
మామూలు సాధారణ మనిషిగా ఆరాధిస్తూ అతని సిద్ధాంతాలను మాత్రమే పాటించేవారు ఎవరంటే స్థవిరవాదులు లేదా తీవ్రవాదులు. ఈ ఈ శాఖ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉంది. ఈ మహాసాంఘికులు అనేవారు బుద్ధునికి దైవత్వాన్ని ఆపాదించారు. ఇప్పుడు కూడా మనం సమాజంలో చూస్తుంటాము. అక్కడక్కడ కొంతమంది గురువులు ఉంటే వాళ్ళని కూడా మొక్కి వాళ్ళకి కూడా ఒక గుడి కూడా కడుతుంటారు. ఆ విధంగా ఆ కాలంలో బుద్ధునికి లోకోత్తర గుణాలు ఆపాదించి, అంటే దైవ సంభూతుడు అనే భావించే గుణాలు, అంటే మనిషి కంటే గొప్పవాడు అనే సిద్ధాంతాలను ఆపాదించి బుద్ధుని పంచ కళ్యాణాలు ఉన్నాయి కదా, అవి ఏవంటే గుర్రము, రావి చెట్టు, చక్రము వంటి చిహ్నాలను కూడా పూజించడం మొదలుపెట్టారు. మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం. శివుడు ఉంటాడు అనుకో, శివుడి శూలాన్ని కూడా పూజిస్తూ ఉంటాం. శూలాన్ని గాని, లింగాన్ని గాని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు గాని అలాంటివి కూడా పూజిస్తుంటాం. ఆ విధంగా బుద్ధుని జీవితానికి సంబంధించిన తామర పువ్వు, చక్రము, గుర్రము లాంటి అంశాలను కూడా పూజించడం సమాజం నేర్చుకుంది. ఇవే కాక పితృదేవత ఆరాధన, చైతక్యం అంటే అగరబత్తిలు అంటించి ఒక దీపం నైవేద్యం పెట్టే ఈ ఆచరణను మొదలుపెట్టారు. ఎవరంటే వాళ్ళు మహాసాంఘికులు. ఎందుకంటే ఈ మహాసాంఘికులు ఇటువంటి కొత్త ఆచారాలను బౌద్ధ మతంలో ప్రవేశపెట్టారు అంటే, వైదిక మతం పురాణ మతంగా మారి, పురాణ మతంగా అంటే కేవలం యజ్ఞయాగాలు లేకుండా కేవలం భక్తిభావంతో వెల్లడిస్తూ దేవుణ్ణి పూజించే కార్యక్రమాలు నాటి సమాజంలో మొదలయ్యాయి. ఇదే పౌరాణిక మతం. ఈ పౌరాణిక మతం కొద్ది రోజుల అనంతరం మరలా హిందూ మతంగా మారింది. ఎందుకంటే మనం అప్పుడు చెప్పుకున్నాం, ఆ కాలంలో ఉన్నటువంటి చక్రవర్తులు అయినటువంటి పుష్యమిత్ర శృంగుడు మళ్ళా యజ్ఞయాగాలు ప్రారంభించి మరి వైదిక మతానికి కొత్త రూపు తెస్తున్నాడని మనం తెలుసుకున్నాం కదా. ఆ విధంగా మరల వైదిక మతం కొత్త పద్ధతులను నేర్చుకొని సమాజంలో బాగా వెళుతుంది. ఆ టైంలో ఈ బౌద్ధులు కూడా బుద్ధుని అంశాలకు సంబంధించిన చిహ్నాలను, అంటే గుర్తులను పూజించడం ప్రారంభమైంది. ఈ ప్రారంభం ఆంధ్రదేశంలో ఎలాగ ఉంది అని మనం తెలుసుకుందాం. ఈ విధంగా ఆంధ్రాలో రెండవ బౌద్ధ సంగీత కాలంలో విచ్ఛిన్నమైన ఆ సాంఘిక శాఖకు కేంద్రమైంది. ఏదంటే అమరావతి ప్రాంతం. ఈ అమరావతి ప్రాంతము చైతక్యవాదానికి ప్రసిద్ధి చెందింది. చైతక్యవాదం అంటే మనం చెప్పుకున్నాం, అగరబత్తులు అంటించి, దీపాలు అంటించి, అలాంటి కొబ్బరికాయ కొట్టడం లాంటి కొత్త కొత్త లక్షణాలు హిందూ మతంలోకి వచ్చాయి కదా. ఈ లక్షణాలు అప్పట్లో ఉండే సమాజం కూడా గుర్తించింది. ఎందుకంటే దైవం అనే భయం మరి కలిగింది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా బాధలు కానీ కష్టాలు కానీ వస్తే దేవుణ్ణి స్తుతించుకోవడం మళ్ళీ ప్రారంభమైంది. దానికోసం ఈ అగరబత్తీలు అంటేయడం, దీపాలు అంటేయడం, ఏదైనా స్వీట్ చేయడం, దేవునికి నైవేద్యంగా పెట్టడం లాంటి కొత్త కొత్త లక్షణాలు వస్తున్నాయి. దీని ప్రభావం బౌద్ధ మతం మీద పడింది. ఎందుకంటే ఈ లక్షణాల వల్ల బౌద్ధ మతం తన ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకున్న బౌద్ధ సన్యాసులు బౌద్ధ మతంలో కూడా ఇటువంటి చైతక్యవాదానికి తెరలేపారు. ఎవరంటే బౌద్ధ సన్యాసులు. ఈ మహాసాంఘికమే తర్వాత ఈ మహాసాంఘికులు చైతక్యవాదాన్ని పాటిస్తూ చైతక్యులుగా ప్రసిద్ధి చెందారు. ఎక్కడ అంటే ఆంధ్రాలో మహాసాంఘికులే దైవారాధన చేస్తూ చైతక్యులుగా ప్రసిద్ధి చెందారు. తర్వాత కాలంలో ఈ చైతక్యమే మహాయాన బౌద్ధానికి నాంది పలికింది. ఈ విధంగా సాంఘికులు పాటించినటువంటి చైతక్యవాదమే తర్వాతి కాలంలో మహాయాన బౌద్ధానికి దారి తీసినట్లు మనకు తెలుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, బుద్ధుని లోకోత్తర గుణాలు ఆపాదించి జీవిత చిహ్నాలను పూజించడమే చైతక్యవాదం. ఎందుకంటే హిందూ మతం ప్రభావంతో. ఈ విధంగా మన ఆంధ్రదేశంలో కూడా ఈ చైతక్యవాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు అయినటువంటి మహాదేవ భిక్షువు. ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు అయినటువంటి భిక్షువు. ఈ విధంగా బుద్ధుని జీవిత ఘట్టానికి సంబంధించిన చిహ్నాలు ఏమేమంటే బోధి వృక్షము, ధర్మచక్రము, సింహాసనము, త్రిరత్నాలు, చైత్యం వంటి వాటిని పూజించారు. ఎవరంటే ఈ చైతక్యులలో కూడా పూజించే విధానాన్ని బట్టి కూడా చాలా శాఖలు ఏర్పడినాయి. మనం కూడా తెలుసు, దాదాపు మన భారతదేశంలో ప్రతి ఇంటికి ఒక ఆచారం ఉంటుంది. అదేవిధంగా ఈ చైతక్యవాదంలో కూడా భిన్న శాఖలు ఏర్పడినాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజించవచ్చు. కొంతమంది పొలం పెడుతుంటారు, కొంతమంది టెంకాయ కొడతారు, కొంతమంది టెంకాయ కొట్టారు. ఇలా చైతక్యవాదంలో కొన్ని శాఖలు ఏర్పడినాయి. ఈ శాఖలు ఏవేవంటే ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వచ్చే అంశాలు. మొదటిది పూర్వశైలులు. పూర్వశైలులు ఎక్కడ ఉండేవారు అంటే
వీరు చైతన్యవాదాన్ని ప్రచారం చేస్తూ ఎక్కడ ఉన్నారంటే అమరావతి మరియు దానకటకం పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. పూర్వ శైలులు, అపర శైలులు. అపార శైలులు అంటే నాగార్జునకొండ, ఈ నాగార్జునకొండ దగ్గరలో శ్రీపర్వతం ఉంది కదా, ఆ శ్రీపర్వతం దగ్గర ఈ అపర శైలులు కనిపించేవారు. ఉత్తర శైలులు ఎక్కడ ఉండేవారంటే జగ్గయ్యపేట, కృష్ణా జిల్లాలోనే జగ్గయ్యపేట. రాజుగిరిక అనే చైతన్యవాదాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లిలో ఉన్నారు. అదేవిధంగా సిద్ధార్థిక అనే చైతన్యవాదాన్ని ప్రచారం చేసే మరో శాఖ ఎక్కడ ఉండేది అంటే గుడివాడలో ఉండేది. ఈ మహాయానానికి ప్రధాన ప్రామాణిక గ్రంథం ఏదంటే ప్రజ్ఞా పారామిత శాస్త్రం. ప్రజ్ఞా పారామిత శాస్త్రము ఏ బౌద్ధ శాఖ యొక్క ప్రామాణిక గ్రంథము అంటే మహాసాంఘిక అనే బౌద్ధ శాఖకు ప్రామాణిక గ్రంథం. తర్వాతి కాలంలో ఈ ప్రజ్ఞా పారామిత శాస్త్రానికే ఆచార్య నాగార్జునుడు వాక్య రాసినాడు. ప్రజ్ఞా పారామిత శాస్త్రానికి వాక్య రాసినది ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ముఖ్యంగా మనం ఇప్పుడు నాగార్జున ఆచార్యుని గురించి తెలుసుకుందాం. ఆచార్య నాగార్జునుడు ఎక్కడ పుట్టాడు అని అంటే ఆచార్య నాగార్జునుడు దానకటకం ప్రాంతంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తర్వాతి కాలంలో ఇతడు బౌద్ధ మతం ప్రభావంతో బౌద్ధాన్ని ఆచరించినట్లు మనకు చారిత్రక గ్రంథాల ఆధారంగా తెలుస్తుంది. లంకావతారం అనే సూత్రం ప్రకారం వెదలి అంటే దక్షిణాపథంలో ఉన్న వెదలి ఇతని జన్మస్థలం అని తెలుస్తుంది. వెదలి ఎవరి జన్మస్థలం అంటే ఆచార్య నాగార్జునుని జన్మస్థలం. ఏ సూత్రం ప్రకారం అంటే లంకావతార సూత్రం ప్రకారం ఆచార్య నాగార్జున జన్మస్థలం దక్షిణాపథంలో ఉండే వెదలి అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా చైనా గ్రంథాల ప్రకారం ఇతను శ్రీపర్వతం దానకటకం ప్రాంతం మధ్యలో ఉన్న ఒక గ్రామంలో జన్మించినట్లు ఏ గ్రంథం చెప్తుంది అంటే చైనా గ్రంథాలు చెప్తున్నాయి. చైనా సిద్ధాంతాల ప్రకారం ఆచార్య నాగార్జున ఎక్కడ జన్మించాడంటే శ్రీపర్వతం మరియు దానకటకం ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామంలో. బౌద్ధం కోసం ఎంతో ప్రచారం చేసి రెండవ బుద్ధునిగా కూడా ప్రసిద్ధి చెందాడు. బౌద్ధ మతం కోసం ఎంతో కృషి చేసి రెండవ బుద్ధునిగా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు. ఇతను ముందుగా మనం తెలుసుకున్నాం కదా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు. తర్వాత వైదిక విద్యలను అభ్యసించి కొంతకాలం తర్వాత బౌద్ధ మతం ప్రభావంతో బౌద్ధం స్వీకరించి దానికి అనుగుణంగా నలంద విశ్వవిద్యాలయంలో చదువుకొని అపార జ్ఞానాన్ని పొందినట్లు మనకు తెలుస్తుంది. ఎక్కడంటే నలంద విశ్వవిద్యాలయంలో. ఈ విధంగా తాను సంపాదించిన జ్ఞానంతో బౌద్ధ మతంలో మరో కొత్త శాఖను ప్రవేశపెట్టాడు. ఏదంటే మహాయానం లేదా శూన్యవాదం. అనే దాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈ మహాయానం లేదా శూన్యయానం అనే అద్వైత మత ప్రచారకుడు అయినటువంటి ఆదిగురు శంకరాచార్యులు మాయావాదంగా ప్రచారం చేశాడు. ఈ ఆచార్య నాగార్జునుని మహాయానవాదం లేదా శూన్యవాదాన్ని ఎవరు మాయావాదంగా చెప్పారంటే అద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి ఆదిగురు శంకరాచార్యులు. ఇతను ఈ మాయావాదంతోనే బౌద్ధ మతం దాదాపు భారతదేశంలో అంతరించే దశకు కూడా చేరుకుంది. ఎందుకంటే విష్ణువు యొక్క దశ అవతారంగా తెలిపాడు. ఎవరంటే శంకరాచార్యుడు. ఈ మహాయాన బౌద్ధ మతాన్ని ఇతను ఎక్కడ ప్రారంభించాడంటే 4వ బౌద్ధ సంగీతికు ఇతను హాజరైనట్లు తెలుస్తుంది కదా. ఆ 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ సన్యాసుల మధ్య విభేదాలకు అనుగుణంగా ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ శాఖను స్థాపించి దానికి అమరావతి కేంద్రంగా చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇతను అమరావతి స్తూపానికి ఒక ప్రాకారాన్ని నిర్మించినట్లు మరియు శ్రీపర్వతం వద్ద ఒక శైల మండపం కూడా నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి ఇతర గ్రంథాలు ఏవేవంటే సృహలేఖ. ఈ సృహలేఖను యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో బౌద్ధం మతం అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు గురించి వివరించినాడు. బౌద్ధ మతం అభివృద్ధి కోసం అనే విషయాలను తన లేఖలు రాసినాడు. ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈ లేఖలన్నింటినీ కలిపి ఒక సంకలనం చేసి సృహలేఖగా గ్రంథంగా మనం చదువుకోవచ్చు. అదేవిధంగా రత్నావళి, రెండవ గ్రంథం ఏదంటే రత్నావళి. ఈ రత్నావళి గ్రంథంలోనే శ్రేయ రాజ్య అనే భావన గురించి తెలుపుతుంది. ఏ గ్రంథంలో అంటే రత్నావళి అనే గ్రంథంలో శ్రేయ రాజ్య అనే భావన గురించి మనకు చెప్తుంది. మాధ్యమిక కారక అనే గ్రంథము, ఆరోగ్య మంజరి, దశభూమి, రసరత్నాకరం అంటే కెమిస్ట్రీ
సంబంధించి. అదేవిధంగా వాదము లేదా శూన్యవాదాన్ని అనుసరించి మాధ్యమిక శాసనము రచించాడు. అదేవిధంగా ప్రజ్ఞా పారామిత శాస్త్రము అంటే అదేవిధంగా శూన్య సప్తశతి అనే గ్రంథాలు కూడా ఇతను రచించినట్లు మనకు తెలుస్తుంది. నాగార్జునకొండలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా నాగార్జున విశ్వవిద్యాలయానికి ఆజ్యం పూసినవాడు అంటే కట్టించిన వాడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈ మాలమాతిక శాస్త్రంలో ఆకుతో భయం అనే పేరుతో తనకు తాను ఒక వ్యాఖ్యానం రాసినాడు. ఎవరంటే ఆచార్య నాగార్జున. దేని ఆధారంగా అంటే మాధ్యమిక శాస్త్రం ఆధారంగా. అదేవిధంగా శూన్య సప్తశతిలో ఉన్నటువంటి విషయాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శూన్య సప్తశతిలో ప్రజ్ఞా పారామిత శాస్త్రంలో ఉన్నటువంటి తత్వ విషయాలు మనకు తెలుసు. ప్రజ్ఞా పారామిత శాస్త్రంలో వివరించబడినవి కూడా ఈ శూన్య సప్తశతిలో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా నాగార్జున కొండలో ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసి దానిలో ఎన్నో పుస్తకాలు సేకరించినట్లు మనకు పాహ్యాన్ రచనల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా పాహ్యాన్ 1500 గదులతో కూడిన ఒక విహారం నాగార్జున కొండలో యజ్ఞశ్రీ శతకాన్ని ఆచార్య నాగార్జునుని కోసం కట్టించడం మనం తెలుసుకున్నాం కదా. ఆ భవనంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి ఆచార్య నాగార్జునుడు చాలా పుస్తకాలను సేకరించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా నాగార్జున కొండను కనుక్కున్నవాడు ఎవరంటే ఏఆర్ సరస్వతి నాగార్జున కొండను కనుక్కున్నాడు. నాగార్జున ఆచార్యుని ఒక శాతవాహన యువరాజు చంపినాడు. దాని తర్వాత శాతవాహన రాజ్యం పతనం ప్రారంభమైందని సోమదేవుని కథా సాహిత్యసాగరం చెప్తుందని మనం పోయిన పాఠాల్లోనే తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఆచార్య నాగార్జునుని ఇతర బిరుదులు ఏమేమంటే ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్ మరియు మాధ్యమిక వాద ప్రవక్త, రెండవ బౌద్ధుడు, గతి తార్కిక వాద ప్రవక్త అనే బిరుదులు కూడా ఈ ఆచార్య నాగార్జునికి ఉన్నాయి. ఈ ఆచార్య నాగార్జున అనంతరం ఆ పీఠాన్ని ఆచరించిన వాడు ఎవరంటే ఆచార్య నాగార్జునుని శిష్యుడు అయినటువంటి ఆర్య శృంగుడు ఆచార్య నాగార్జునుని పీఠాన్ని ఎక్కాడు. అంటే తర్వాత ఆచార్య నాగార్జునుడు అంతటి కీర్తిని సంపాదించిన వాడు ఆంధ్రాలో ఎవరంటే ఆర్య శృంగుడు. ఇతని కాలంలో ఉన్నటువంటి శాతవాహన కాలంలో ఉన్నటువంటి ఇతర బౌద్ధాచార్యులు ఎవరంటే భగవంతుడు, ఇంకొకడు అనంతుడు, చంద్రముఖనాథుడు మరియు ధర్మానంది. ఎవరంటే భగవంతుడు, అనంతుడు, చంద్రముఖనాథుడు, ధర్మానంది. అదేవిధంగా బౌద్ధ మతం అభివృద్ధికి భూతపాలుడు అనే ధనవంతుడు చాలా దానాలు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా శాతవాహన రాజ్యంలో బౌద్ధ మతం అభివృద్ధి జరిగింది. ఎందుకంటే శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించిన ప్రజలు మాత్రం బౌద్ధ మతాన్ని ఆచరించి చాలా ఎక్కువగా దీన్ని ఆదరించినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా శాతవాహనుల కాలంలో 3500 కర్షపణాలను ఎక్కడ అంటే నాసిక్ విహారము. ముఖ్యంగా శాతవాహనుల కాలంలో ఆంధ్రాలో ఉన్నటువంటి బౌద్ధ శాఖలు ఏవేవంటే మహాసాంఘిక శాఖ, భద్రయానిక శాఖ, ధర్మోత్తరీయ శాఖ. ఈ బౌద్ధ మతం అనంతరం శాతవాహన సామ్రాజ్యంలో వాస్తు శిల్పకళ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వాస్తు శిల్పకళ ఏ విధంగా ఉంటుందంటే ఏ మతం పాటిస్తారో ఆ మతానికి అనుగుణంగా ఉంటుంది, లేదా మతంతో సంబంధం లేకుండా లౌకికంగాన ఉంటుంది, లేదా కొన్ని ప్రత్యేక అంశాలు కూడా ఉంటాయి. ఏ విధంగా వాస్తు శిల్పకళ ఉంటుందంటే మతానికి సంబంధించి కానీ లౌకికంగా అంటే ఏ మతం సంబంధం లేకుండా ఉండే విధంగా కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఏమైనా అంశాలు ఏమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఈ వాస్తు శిల్పకళ ఉంటుంది. ముఖ్యంగా శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఏ మతం ఉందంటే బౌద్ధ మతం ఉంది. ఆ బౌద్ధ మతానికి సంబంధించి వాస్తు శిల్పకళ అభివృద్ధి చెందింది. అంటే మతంతో ముడివేసుకొని ఈ వాస్తు శిల్పకళను అభివృద్ధి చేశారు. ఎవరంటే శాతవాహనుల కాలంలో. అదేవిధంగా హాలుని గదా సప్తశతిలో గౌరీ, గణేష, ఇంద్రాది దేవతలకు ఆలయాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా శాతవాహనుల కాలంలో శైవం గురించి పెద్దగా ప్రస్తావన లేకపోయినా వీరి కాలం కంటే ముందుగా కుడివల్లంలో ఆలయం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా శాతవాహనుల కాలంలో బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి వాటి గురించి మనం ఎక్కువగా ఇక్కడ నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈ శాతవాహనుల కాలంలో ఏ నిర్మాణాలు ఉన్నాయంటే పశ్చిమ కనుమలో ఉన్నటువంటి గుహ
ఆలయాలు. వర్షాకాలంలో సన్యాసులు ఉండడం కోసం గుహలు కట్టించేటారు కదా, వాటి నిర్మాణం ఎలా ఉంది, తర్వాత వీరు ముఖ్యంగా స్తూపాలు నిర్మిస్తారు కాబట్టి ఆ స్తూపాల నిర్మాణం ఎలా ఉంది, చైత్య గృహాలు ఎలా ఉన్నాయి, విహారాలు ఎలా ఉన్నాయి, ఆరామాలు ఎలా ఉన్నాయి, వీరి కాలంలో ఏ నిర్మాణాలు అంటే మొదటిది స్తూపము, తర్వాత చైత్యము, విహారం ఎలా నిర్మించారు అని మనం తెలుసుకుందాం. ఈ మూడు ఒకే చోట ఉంటే దాన్ని ఆరామము అంటారు. స్తూపము, చైత్యము, విహారం ఇవన్నీ ఒకే చోట ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆరామము. వాటి నిర్మాణం కూడా ఎలా ఉంది అని తెలుసుకుందాం. ప్రధానమైనవి ఏమంటే స్తూపము, చైత్యము, విహారం ఎలా ఉంది మనం ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ స్తూపాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. ఈ స్తూపాలను ఎందుకోసం కడతారు అంటే బుద్ధుని శరీర అవశేషాలపై కానీ మరియు ప్రసిద్ధి చెందిన బౌద్ధాచార్యుల అవశేషాలపై అంటే శరీర భాగాలను లోపల సమాధిలో ఉంచి వాటిపైన ఈ స్తూపాలను నిర్మిస్తారు. ఆ విధంగా స్తూపాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. మొదటిది ఏవి అంటే ఉద్దేశిక స్తూపాలు. మొదటిది ఏదంటే ఉద్దేశిక స్తూపాలు. ఈ ఉద్దేశిక స్తూపాలు బుద్ధుని భక్తిభావం వెల్లడిస్తూ ధాతువులు లేకుండా నిర్మిస్తారు. మామూలుగా అన్ని స్తూపాలు ఎక్కువగా ధాతువులతో నిర్మిస్తారని మనం తెలుసుకున్నాం కదా, కానీ ఈ ఉద్దేశిక స్తూపాలను ధాతువులు లేకుండా నిర్మిస్తారు. భక్తిభావంతో మాత్రమే నిర్మిస్తారు. ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే అనకాపల్లి, సంగవరం, లింగాలమెట్ట. తర్వాత ధాతుగర్భ స్తూపాలు. ధాతుగర్భ స్తూపాలు అంటే ఇవి శరీరంలో నుంచి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క చోట తీసుకెళ్లి అక్కడ స్తూపాలు నిర్మించాడని మనం అశోకుని చరిత్రలో తెలుసుకున్నాం కదా. ఆ విధంగా బుద్ధుని శరీర అవశేషాలపై నిర్మించిన స్తూపాలను మనం ఏమని పిలుస్తామంటే ధాతుగర్భ స్తూపాలు. ఈ ధాతుగర్భ స్తూపాలు ఎక్కడ కనిపిస్తాయంటే బట్టిప్రోలు, అమరావతి, శాలిహుండం, జగ్గయ్యపేట, ఘంటసాల. తర్వాత పరిభోజిక స్తూపాలు. ఇవి ఎవరైనా ప్రముఖ బౌద్ధాచార్యులు ఉంటారు కదా, వాళ్ళు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన స్తూపాలు మనం ఏమని పిలుస్తామంటే పరిభోజక స్తూపాలు. పరిభోజక స్తూపాలు అంటే ప్రముఖ బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులను సమాధిలో పెట్టి దానిపైన స్తూపాన్ని కట్టిస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే పరిభోజక స్తూపం. ముఖ్యంగా ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే బట్టి పురోలు. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శ్రీపర్వతంలో ధాతుగర్భ స్తూపాలను ఇటుకలతో మరియు పాదరాతితో అలంకరించారు. ఎవరి కాలంలో అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శ్రీపర్వతంలో కట్టిన ధాతుగర్భ స్తూపం ఏ విధంగా ఉందంటే ఇటుకలతోను మరియు పాదరాతితో నిర్మించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ శాతవాహనుల కాలంలో ఒక భిన్నమైన శిల్పకళ ఏర్పడింది. ఏ విధంగా అంటే మౌర్యుల కాలంలో గాంధార శిల్పకళ, కుషానుల కాలంలో మధుర శిల్పకళ ఎలా అభివృద్ధి చెందిందో శాతవాహనుల కాలంలో కూడా అమరావతి శిల్పకళ అనే ప్రసిద్ధ శిల్పకళ ఇక్కడ అభివృద్ధి చెందింది. ఎక్కడ అంటే శాతవాహన రాజధాని అయినటువంటి అమరావతిలో. ఈ అమరావతి స్తూపాలు ఏ విధంగా కట్టారు, ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇది అమరావతి స్తూపం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా స్తూపాలను వేదికలతో విస్తరిస్తే ఇక సైడ్ వేదికలు ఉన్నాయి కదా, చుట్టూ ఇటు ఒక వేదిక ఇట్లా వేదికలతో విస్తరిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే మహా చైత్యం అని పిలుస్తాం. స్తూపాలను వేదికలతో విస్తరిస్తే ఏమని పిలుస్తామంటే మహా చైత్యం. ఈ విధంగా ఆంధ్రాలోనే కాక భారతీయ శిల్పకళలో ఈ అమరావతి శిల్పకళకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఇది 1.5 మీటర్ ఎత్తులో ఉండి 4 వృత్తాకార వేదికలను కలిగి ఉండి ఇటుకలతో నిర్మించినారు. అమరావతి స్తూపాన్ని దేంతో నిర్మించారంటే ఇటుకలతో నిర్మించినారు. అదేవిధంగా వేదికలకు ఇరుపక్కల 5 ఆయక స్తంభాలు ఉన్నాయి. ఈ ఆయక స్తంభాలు ఏమి చూస్తాయంటే దేన్ని సూచిస్తాయంటే బుద్ధుని జీవితానికి సంబంధించిన పంచ కళ్యాణమైనటువంటి విషయాలను గురించి చెప్తాయి. ఏవేవంటే తామర అంటే బుద్ధుని జననం గురించి తెలుపుతుంది. తామర ఉంటే అర్థం అంటే బుద్ధుని జననం గురించి తెలుపుతుంది. అదేవిధంగా గుర్రం అంటే మహా నిష్క్రమణం అంటే బుద్ధుడు ఇంటి నుంచి వచ్చిన దాని గురించి మనకు తెలుపుతుంది. అదేవిధంగా రావి చెట్టు జ్ఞానోదయం అయిన దాని గురించి చెప్తుంది. జ్ఞానోదయం అయిన దాని గురించి చెప్పేది ఏదంటే రావి చెట్టు. చక్రం అంటే మొదటి బోధన. ధర్మచక్ర పరివర్తన అంటే ఇది ఎక్కడ జరిగిందంటే మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్లోని సారనాథ్లో జరిగింది. ఇది చక్రం అంటే మొదటి బోధన లేదా ధర్మచక్ర పరివర్తన. తర్వాత స్తూపం అంటే మహాపరి నిర్యాణము, బుద్ధుని చావు గురించి చెప్పేది ఏమంటే స్తూపం. ఈ విధంగా ఆ యొక్క స్తంభాలపై
బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలలో చెక్కబడి ఉంటాయి. ఈ అమరావతి స్తూపమును ఎవరు నిర్మించారంటే 2వ పులోమావి కాలంలో మరల వీలుడు లేదా నాగరాజు అనేవాడు నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. ఎవరంటే వీలుడు లేదా నాగరాజు. ఎవరి కాలం అంటే 2వ పులోమావి కాలంలో మరలా నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ అమరావతి మహా చైత్యం చుట్టూ దొరికిన వస్తువులను బట్టి చూస్తే ఇది ఎన్ని దశల్లో అభివృద్ధి చెందింది అంటే 4 దశల్లో అభివృద్ధి చెందింది. ఎన్ని దశల్లో అభివృద్ధి చెందింది అంటే 4 దశల్లో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మొదటి దశ అశోకుని కంటే ముందు కాలంలో జరిగింది. ఇవి నాగులు కాలంలో, వారి కాలంలో ఈ అమరావతి మహా చైత్యం ఉండేదని మనకు తెలుస్తుంది. అదేవిధంగా 2వ దశ ఆ అశోకుని కాలంలో కట్టించినది. దీన్ని బుద్ధుని ధాతువులపై నిర్మించారు. 2వ దశలో బుద్ధుని ధాతువులపై నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ దిశాపాత ములస అనే రాసిన పెంకులు కూడా మనకి దొరికినాయి. ఈ 2వ దశలో దిశాపాత ములస అనే రాసిన పెంకులు కూడా మనకు ఈ మహాచైత్యం చుట్టూ దొరికినాయి. అదేవిధంగా 3వ దశలో శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందింది. ఈ అమరావతి మహాచైత్యం 3వ దశలో ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది అంటే శాతవాహనుల కాలంలో. దీన్ని ఆచార్య నాగార్జునుడు నిర్మించినట్లు టిబెట్ చెందిన తరనాథ్ అనే వాడు తెలిపినట్లు మనకు తెలుస్తుంది. ఈ 4వ దశ వచ్చేసి ఇక్ష్వాకుల కాలంలో వీరపురుషోత్తముడు వేయించినట్లు తెలుస్తుంది. ఈ దశలోనే ముఖ్యంగా అలంకరణ జరిగింది. ఏ దశలో అమరావతి స్తూపానికి అలంకరణ జరిగింది అంటే 4వ దశలో అలంకరణ జరిగింది. ఈ విధంగా అర్ధగోళాకృతి పైభాగంలో హార్మిక దాని కప్పుతూ చిన్న చిన్న రాతితో నిర్మించిన గొడుగులు కూడా కనిపిస్తాయి. ఇది ఆధ్యాత్మిక సార్వభౌమత్వానికి చిహ్నం. అంటే ఈ బౌద్ధ మతమే మాకు మేమే గొప్ప అనే విషయాన్ని మనకు తెలుపుతుంది. అంటే అర్ధగోళాకృతి గొడుగు ఉంటుంది కదా, ఇక్కడ అర్ధగోళాకృతి గొడుగు ఉంటుంది. ఇక్కడ పై భాగంలో చిన్నగా కనిపిస్తున్నట్లు 2 గొడుగులు ఉన్నాయి కదా. వల్ల మనకు ఏమి తెలుస్తుంది అంటే ఈ గొడుగుల వల్ల మనకు ఏమి తెలుస్తుంది అంటే ఆధ్యాత్మిక సార్వభౌమత్వం అంటే మాకు మేమే అనే ఫీలింగ్ వీటిని బట్టి మనకు ఉంది. అదేవిధంగా అమరావతి స్తూపాన్ని సందర్శించినటువంటి దమ్మిక అనే తోలు పనివాడు, మనకి శాతవాహనుల కాలంలో శ్రేణులు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నారు చేతి వృత్తుల వారు. ఆ విధంగా ఈ దమ్మిక అనే తోలు పనివాడు కూడా పూర్ణకుంభం సమర్పించాడు. ఈ పూర్ణకుంభమే నేటి ఏపీకి కూడా అధికార చిహ్నంగా ఉంది. ఇంత గొప్ప ఖ్యాతి ఉన్న అమరావతి స్తూపాన్ని కల్నల్ మెకాంజీ ఎప్పుడు కనుక్కున్నాడంటే 1797లో కనుక్కున్నాడు. తర్వాత వీరి నిర్మాణాలు ఏమంటే విహారాలు. వీరి నిర్మాణాల్లో విహారాలు దేనికి ఉపయోగించారంటే విశ్రాంతి కోసం ఉపయోగించారు. ఈ విహారాలు బౌద్ధ సన్యాసులు దేనికోసం ఉపయోగించారంటే విశ్రాంతి కోసం ఉపయోగించారు. ఈ విశ్రాంతి మందిరాలు ఎలా ఉండేయంటే చతురస్రాకారం కలిగిన ఒక హాల్ పెద్దదిగా ఉండేది. దాని చుట్టూ వైపు 2 గదులు కానీ ఇంకొక వైపు 3 గదులు కానీ ఉండేవి. ఈ విహారాలు ఏ విధంగా ఉండేయంటే చతురస్రాకారంలో ఉండి ఒకవైపు 2 గదులతో కానీ లేదా 3 గదులతో కానీ ఉండేవి. ఈ విహారాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి అంటే అమావాస్య పౌర్ణమి దినాలు ఈ విహారాలు 15 రోజులకు ఒకసారి అంటే అమావాస్య పౌర్ణమి దినాన ఇక్కడ ఉపన్యాసాలు చెప్పేవాడు. ఇక్కడ అంటే ఎక్కడ అంటే ఈ విహారాల్లో. ఈ విహారాలని దాదాపు ఉద్దేశిక స్తూపాలే అంటే భక్తిభావంతో కట్టించినవి. అదేవిధంగా హుయాన్సాంగ్ ఎన్ని విహారాలు ఉన్నాయంటే 40 మహా విహారాలు ఉన్నాయట్లు చెప్పాడు. హుయాన్సాంగ్ శాతవాహన సామ్రాజ్యంలో దాదాపు 40 మహావిహారాలు ఉన్నట్లు తెలిపినాడు. తరువాతి నిర్మాణం చైత్యగృహాలు. ఈ చైత్యగృహాలనే ప్రార్థనా మందిరాలు అంటారు. ఇది మామూలుగా విహారం చతురస్రాకారంలో ఉంటే ఈ చైత్యము దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. దీని కుడి ఎడమ వైపు స్తంభాలు ఉండి ఇక్కడ మధ్యలో ఇక్కడ ప్రార్థన చేసుకు ఈ కుడి వైపు ఎడమ వైపు స్తంభాలు ఉంటాయి. అక్కడ మధ్యలో ప్రార్థనలు చేసుకునేవారు. కార్లే, నాసిక్, కనిహేరి, బెర్సా మొదలైన చోట్ల ఈ గుహలను తొలగించి వీటిని చైత్య గృహాలను నిర్మించినారు. దాదాపు ఇవి చాలా వరకు ఉద్దేశిక స్తూపాలే. విహారాలు కూడా మన ఉద్దేశిక స్తూపాలే అని తెలుసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటిపల్లి చైత్యం యొక్క పైకప్పు ఏ విధంగా ఉందంటే గుడిసె మాదిరిగా కనిపిస్తుంది. పూర గుడిసెకి ఎలా ఉంటుంది, ఇట్లా పూర గుడిసె ఇలా ఉంటుంది కదా, ఆ విధంగా ఏ
చైత్యం ఉంది అంటే పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి గుంటుపల్లి చైత్యం. అదేవిధంగా ఇటుకలతో నిర్మించిన చైత్యాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థము, శాలిహొండం. ఇక్కడ వీటితో నిర్మించినారంటే ఇటుకలతో నిర్మించినారు. ఇక్కడ మనం పశ్చిమ గోదావరి జిల్లా గుంటుపల్లి దగ్గర ఏమేమి ఉన్నాయి అనే అంశాలు చూడవచ్చు. తర్వాత ధూపము, విహారము, చైత్యము, విద్యాలయం అన్నీ కలిసి ఒకే చోట ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆరామము. ఆరామంలో మనకి ఏమేమి ఉంటాయంటే స్తూపం ఉంటుంది, అక్కడే విహారం ఉంటుంది, చైత్యం ఉంటుంది, విద్యాలయం కూడా ఉంటుంది. అన్నీ ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆరామం. ఇది ఎక్కడ ఉంటుందంటే కడప జిల్లాలో నందలూరు ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాం. శాతవాహనుల కాలంలో వాస్తు అయిపోయిన తర్వాత ఇప్పుడు శిల్పకళ ఎలా ఉందో మనం చూస్తున్న చిత్రాలను బట్టి పొట్టి దేహము, పొట్ట ఉన్నటువంటి నాణ్యాలు కానీ, ఇక్కడ ఒక విచిత్ర భంగిమలో ఉన్నటువంటి మరియు బుద్ధుని చుట్టూ ఎన్నో చిత్రాలు ఉన్నటువంటి గుర్తులు కూడా మనకు కనిపిస్తాయి. ఇది అమరావతి స్తూపం. ఇక్కడ అమరావతి స్తూపంలో ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా అమరావతి శిల్పకళలో ఎక్కువగా ఏ మతానికి సంబంధించినవి ఉంటాయంటే బౌద్ధ మతానికి సంబంధించినవే ఉంటాయి. ఎక్కువగా ఈ బౌద్ధ మతానికి సంబంధించిన వాటిలో కూడా ఎక్కువగా బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిల్పాలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అదేవిధంగా అమరావతి శిల్పాలలో ప్రణయ పారవశ్యంతో అంటే ప్రేమతో ఉన్న మిథున శిల్పాలు, ఆకాశంలో సంచరించే గణాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తాయి. ఇక్కడ అమరావతి స్తూపంలో చెక్కబడినటువంటి మిథున శిల్పాలు మరియు ఆకాశంలో సంచరించే గణాలను బట్టి ఆ సమాజం ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా పొట్టి దేహాలు, పొట్టలతో యక్ష శిల్పాలను హాస్యకోణంలో చెక్కినట్లు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఉంది కదా, పొట్టి దేహము, బాణపొట్ట ఉండి పొట్టిగా ఉంటారు కదా, వీళ్ళను హాస్యకోణంలో చెక్కినట్లు మనకు తెలుస్తుంది. అమరావతి నాగార్జునకొండలోని ఈ రకం అమరావతి శిల్పకళకు నిరసనగా మనకి కనిపిస్తాయి. అదేవిధంగా సాంచి బర్హూత్లో ఉన్నటువంటి శిల్పాలు గ్రామీణ సాహిత్యంని ఎక్కువగా తెలుపుతాయి. గ్రామాలకు సంబంధించిన విషయాలను మనకి ఏ వాళ్ళు చెప్తున్నారంటే సాంచి బర్హూత్లో కట్టించిన స్తూపాలు మనకు చెప్తే, అదే అమరావతిలో ఉన్న శిల్పం ఏం చెప్తుందంటే నగర శైలి గురించి మనకు ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే శాతవాహన సామ్రాజ్యంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది మరియు వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెంది పట్టణాలు పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకి దాన ధర్మాలు అలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సాంచి బర్హూత్ శిల్పాలతో పోలిస్తే అమరావతి స్తూపము రిచ్గా అంటే బాగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే శిల్పులకు కూడా డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా నీట్గా చెక్కడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా అమరావతి శిల్పము ధనికులైనటువంటి శ్రేష్ఠి అనే గృహపతుల పోషణలో ఉందని తెలుసుకున్నాం. అక్కడక్కడ మనకు గాంధార శిల్పకళలో ఉన్నటువంటి శిల్పాలు కూడా మనకు కనిపిస్తాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే నాగార్జునకొండ, రామరెడ్డిపల్లె, గోలి శిల్పాల్లో మనకి కనిపిస్తాయి. అమరావతి శిల్పాల్లో మరియు నవరసాలు మేళవించిన శిల్పాలు కూడా కనిపిస్తాయి. నవరసాలు మేళవించిన శిల్పాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి అంటే అమరావతి శిల్పాల్లో కనిపిస్తాయి. అంటే నవరసాలు అంటే భయము, రౌద్రము, సంతోషము, హాస్యము అలాంటి నవరసాలు ఉన్నాయి కదా, అలాంటి శిల్పాలు కూడా మనకు ఈ శాతవాహన సామ్రాజ్యంలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ గుంటుపల్లి చైత్యాన్ని మౌర్యుల కాలం నాటికి బారాబరా గుహలతో పోల్చవచ్చు. ఈ గుంటుపల్లి చైత్యంలో ఉన్నటువంటి గుహలను మనం మౌర్యుల కాలానికి చెందినటువంటి బారాబరా గుహలతో పోల్చవచ్చు. ఎందుకంటే ఈ బారాబరా గుహలను మౌర్యుల బారాబరా గుహలతో పోలికలుగా ఉన్నాయి. ఈ బారాబరా గుహలను అశోకుడు ఎవరి కోసం అంటే అజ్విక మతస్థుల కోసం. శిల్పకళ అనంతరం శాతవాహనుల కాలంలో చిత్రలేఖనం ఎలా ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా బుద్ధుని జీవిత కథలకు సంబంధించిన విషయాలే మనకు ఎక్కువగా శాతవాహన సామ్రాజ్యంలో కనిపిస్తాయి. ఇవే కాక రామాయణ, మహాభారత, పురాణాల గురించి కూడా కొన్ని ఇండ్లలో చిత్రించుకున్నట్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ శాతవాహన కాలంలో బుద్ధుని జీవిత కథలకు సంబంధించినవే కాక రామాయణ, మహాభారత మరియు పురాణాలలోని అంశాల గురించి కూడా ఇండ్లలో చిత్రించుకున్నట్లు మనకు కనిపిస్తుంది. శాతవాహనుల కాలంలో సంబంధించినటువంటి గుహలు అంటే శాతవాహన కాలంలో 8వ గుహ 9వ గుహ అని ఉండదు.
వాళ్ళు వరుసగా వేయించుంటారు. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మన యొక్క అవసరం కోసం 8, 9, 10 అని చెప్తుంటారు. ఇది ఒక గుహ అనుకుంటే ఇక్కడ నుంచి వీళ్ళు తవ్వించుండొచ్చు, ఇక్కడ మర్చిపోయిండొచ్చు. కాబట్టి ఒక వరుస క్రమంలో ఉండడానికి కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 1, 2 నంబర్ ఇచ్చుకుంటూ వచ్చిండవచ్చు. ఆ విధంగా శాతవాహనులు తొలిపించిన గుహలు ఏమిటంటే 8, 9, 10, 11, 12. 8 నుంచి 12 వరకు 8, 9, 10, 11, 12 ఎవరికి సంబంధించిన గుహలు అంటే శాతవాహనులకు సంబంధించిన గుహలు. ఈ అజంతా గుహల్లో చాలా గుహలు ఉన్నాయి. వాటిలో శాతవాహనులు తొలిపించినవి 8 నుంచి ఉన్నాయి. ఈ 9, 10 గుహల్లో బుద్ధుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిత్రలేఖనం కూడా మనకు కనిపిస్తుంది. ఇది శాతవాహనుల కాలానికే సంబంధించినది. అదేవిధంగా 10వ నంబర్ గుహలో షడ్డాంత జాతక కథ అంటే శ్వేత జాతక కథ అనే చిత్రలేఖనం కూడా ఉంది. ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయంటే రాజు రాణి బోధి వృక్షాన్ని పూజిస్తున్నట్లు మరియు 15 మంది నాట్య బృందము వారితో పాటు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఏ నంబర్ గుహలో అంటే 10వ నంబర్ గుహలో షడ్డాంత జాతక కథ అని పిలుస్తారు ఈ చిత్రలేఖనాన్ని. శాతవాహనుల కాలంలో విద్యలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క రాజభాష ఏమిటి, అదేవిధంగా ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం. శాతవాహనుల రాజభాష ఏమంటే ప్రాకృతం. వీరి లిపి ఏమంటే బ్రహ్మ లిపి. భాష ప్రాకృతం అయితే రాజభాష, లిపి ఏదైతుందంటే బ్రహ్మ లిపి. అయితే అక్కడ కొన్ని తెలుగు పదాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా బౌద్ధ విహారాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. ముఖ్యంగా ఈ సన్యాసులు వర్షాకాలంలో ఈ విహారాల్లో నివసిస్తుంటారు కాబట్టి ఈ సన్యాసు నివసించే ప్రాంతంలో ఒక విద్యా కేంద్రాలు కూడా వెలిసినట్లు చెప్తుంది. ఈ విధంగా శాతవాహనుల కాలంలో అందరికీ విద్యను బోధించేవారు. అంటే నేటికి కూడా అందరికీ విద్యను బోధించే అనే అంశం ఉంది. అంటే ఈ శాతవాహనుల కాలంలో ఈ బౌద్ధ మతం సమాజానికి ఎంత సేవ చేసిందంటే మనం చెప్పక్కర్లేదు. ఈ విధంగా బౌద్ధ విహారాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లి ప్రజలకి ఎన్నో మంచి అంశాలను వివరించాయి. దానకటకంలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఆధారంగా చేసుకొని టిబెట్లోని లాసాలో ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ఇక్కడ నమూనాని ఆధారంగా చేసుకుని దానకటకంలో ఒక విశ్వవిద్యాలయం ఉండేది అని ఆచార్య నాగార్జునుడు కట్టించినట్టు అని మనం అంతకుముందు తెలుసుకున్నాం కదా. ఆ విశ్వవిద్యాలయ నమూనాలాగే టిబెట్లో లాసాదే అనే విశ్వవిద్యాలయాన్ని నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా బౌద్ధ మతం వీటిలో ఈ విశ్వవిద్యాలయాలు ఏమని చెప్పేవారంటే బౌద్ధ మతానికి సంబంధించిన విషయాలు, తర్కము, జ్యోతిష్యం లాంటివి నేర్పించేవారు. అదేవిధంగా రత్నావళి రాజపరిక గ్రంథంలో నాగార్జునుడు ఈ శ్రేయరజ అనే సిద్ధాంతాన్ని కూడా తెలిపినాడు అని మనం అంతకుముందు తెలుసుకున్నాం. శాసనాలు ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృత భాషలో బ్రహ్మలిపిలో ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. విహారాల్లో ధమ్మకతిక అనేవాడు కథల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేవాడు. విహారాల్లో 10 రోజులకు ఒకసారి సమావేశాలు, ఉపోసత సమావేశాలు జరుగుతాయి కదా. ఆ ఉపోసత సమావేశాల్లో ధమ్మకతిక అనే ఉద్యోగి ఈ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేనట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా జాతక కథలు, అవధాన కథలు మనకి అమరావతి శిల్పాల్లో కనిపిస్తాయి. అదేవిధంగా కావ్య మీమాంసలో రాజశేఖరుడు కుంతలేని కాలంలో ప్రాకృతం ఉండేదని చెప్పినాడు. ఏ గ్రంథంలో అంటే రాజశేఖరుని కావ్య మీమాంసలో ఏమని చెప్పాడంటే కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృతము పలుకుబడి ఉండేదని చెప్పాడు. ఎందుకంటే ఈ శ్రీ కుంతల శాతకర్ణి నుండి మనకు సంస్కృతము ప్రారంభమవుతుంది కదా, అంతవరకు ప్రాకృతమే పలుకుబడి ఉండేదని మనకు తెలుస్తుంది. అదేవిధంగా సృహలేఖను ప్రతి విద్యా కంఠస్థం చేసేవారని తెలిపాడు. చైనాయాత్రికుడు అనే ఏం తెలిపినాడంటే ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సృహలేఖను ప్రతి ఒక్క విద్యార్థి కంఠస్థం చేసేవారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా శాతవాహనుల కాలంలో తెలుగు భాష ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా బృహత్ కథ అనే గ్రంథం వల్ల గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ వల్ల దేశీ భాష సాధారణ ప్రజలు మాట్లాడుతారు, ప్రాకృత భాష రాజులు మాట్లాడతారు అనే విషయాలను మనకు తెలుస్తుంది. ఈ విధంగా శాతవాహనుల కాలంలో గౌతమ శాతకర్ణి కాలంలో ఒక నాణ్యానికి ప్రాకృతంలో దేశీ భాషను ముద్రించినట్లు మనకు తెలుస్తుంది. ఈ దేశీ భాషని డిసి సర్కార్ ఏమని పిలిచాడంటే ప్రాచీన తెలుగు అని చెప్పినాడు. అదేవిధంగా గత 40కి పైగా పదాలు తెలుగులో ఉన్నట్లు కనిపిస్తుంది. అవి ఏమంటే అత్త, అద్దం, పొట్ట అనే లాంటి పదాలు ఉన్నట్లు మనకు గతంలోనే తెలుసుకున్నాం. అదేవిధంగా పులోమావి అంటే గడ్డిలో పుట్టినవాడన అర్థం. ఇది కూడా తెలుగు పదమే అని దీనివల్ల
శాతవాహనులు ఆంధ్రలో అని తెలుస్తుందని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. పులమావి అంటే ఏమి అంటే గడ్డిలో పుట్టినవాడని అర్థం. తెలుగులో మొదటి పదం ఏదంటే నాగోబ. తెలుగులో మొట్టమొదటి పదం ఏమంటే నాగోబ. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నాగోబ జాతర కూడా జరుగుతుంది కదా తెలంగాణలో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఈ నాగోబ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ కనిపించిందంటే అమరావతి శాసనాల్లో మనకి కనిపిస్తుంది. ఎక్కడంటే అమరావతి శాసనాల్లో మనకి కనిపిస్తుంది. అదేవిధంగా నాసిక్ ప్రశస్తిలో గౌతమి బాలశ్రీ ఆగమ సాహిత్యం అంటే సంస్కృతము అభివృద్ధి చెందుతుంది ఈ కాలంలో అని తెలుస్తుంది. ఏ శాసనం ప్రకారం అంటే గౌతమిపుత్ర శతకర్ణి తల్లి అయినటువంటి బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి శాసనం బట్టి ఆగమ సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. ఆగమ సాహిత్యం అంటే ఈ వేదాలు వేదాంగాలు అనేటువంటివి. ఈ వేదాలు వేదాంగాలు ఏ భాషలో ఉంటే సంస్కృతంలో ఉంటాయి. దీన్ని బట్టి శాతవాహన సామ్రాజ్యంలో సంస్కృతం కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉజ్జయిని యాత్రికుడు సంస్కృతం ఉంది శాతవాహన సామ్రాజ్యంలో అని తెలిపాడు. శాతవాహన సామ్రాజ్యంలో సంస్కృతం ఉందని తెలిపినవాడు ఎవరంటే ఉజ్జయిని యాత్రికుడు. అతని పేరు మనకు తెలియదు కానీ అతను ఎవరంటే ఉజ్జయిని యాత్రికుడు. ఈ విషయాన్ని ఏ శాసనంలో చెప్తున్నారంటే అమరావతి శాసనంలో ఉంది. అమరావతి శాసనంలో ఏముందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉజ్జయిని యాత్రికుడు వచ్చాడు. ఇతడు శాతవాహన సామ్రాజ్యంలో సంస్కృతం అభివృద్ధి చెందుతూ ఉంది అని విషయాన్ని చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. శాతవాహన సామ్రాజ్యంలో ఇతర విషయాలు ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఈ విధంగా అమరావతి శిల్పశైలికి వీరు చేసిన సేవలను బట్టి అమరావతి శిల్పశైలిని ఆంధ్ర శైలి అని కూడా నేడు పిలుస్తున్నారు. అమరావతి శిల్పశైలిని ఏమని పిలుస్తున్నారంటే ఆంధ్ర శిల్ప కళ అని కూడా పిలుస్తున్నారు. ఈ శాతవాహనుల కాలంలో వేయించినటువంటి చిత్రలేఖనం వేయించినటువంటి గుహలు ఎక్కడ మనకు కనిపిస్తున్నాయంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా శాతవాహన కాలంలో ఇతర విషయాలు ఏమిటంటే తిలక మంజరి అనే గ్రంథకర్త ఎవరంటే ధనపాలుడు గ్రంథ రచయిత ఎవరు అంటే తిలక మంజరి. అదేవిధంగా వారధి రాజ్యం అంటే శాతవాహన రాజ్యం. వారధి రాజ్యం అంటే శాతవాహన రాజ్యంగా పిలువబడుతుంది. శాతవాహన రాజ్యానికి ఇంకో పేరు ఏమంటే వారధి రాజ్యం. ఆంధ్ర అనేది ఉత్తర దక్షిణాలకు మధ్య వారధి అని ఎవరు చెప్పారంటే రొమిళ్ళ థాపర్. ఆంధ్ర అనేది ఉత్తర దక్షిణాలకు వారధి అని ఎవరు చెప్పారంటే రొమిళ్ళ థాపర్. దక్కన్ను మొత్తం పాలించిన మొట్టమొదటి చక్రవర్తులు కూడా శాతవాహనులే. అదేవిధంగా అమరావతి శిల్పకళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే అమరావతి శిల్పకళలో ముఖ్యంగా తీగలు లేదా పూలతో కనిపిస్తాయి. పుష్పాలు ఉపయోగించినట్లు కూడా మనకు ఈ అమరావతి శిల్పకళలో కనిపిస్తుంది. ఈ అమరావతి శిల్పకళలో బుద్ధుడు ఏ విధంగా కూర్చుంటాడంటే పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. ఏ ఆకారంలో కూర్చుంటాడంటే పద్మాసనంలో కూర్చుంటాడు. ఈ విధంగా ఈ శిల్పం చుట్టూ బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన ఘట్టాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా బుద్ధుని చుట్టూ యక్షులు గంధర్వులు నాట్యం చేసినట్లు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇదే కాక ఈ విగ్రహాల పక్కన తెల్లని ఏనుగు విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. ఈ అమరావతి శిల్పశైలిలో తెల్లని ఏనుగు విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అమరావతి శిల్పకళ చాలా రిచ్ గా ఉంటుంది. ఎందుకంటే సాంచి బర్హూత్ శిల్పాలను పోలిస్తే ఈ అమరావతి స్తూపంలో ఎక్కువగా రిచ్గా ఉండడానికి కారణాలు ఏమిటంటే ఈ అమరావతి స్తూపాన్ని శ్రేష్ఠి అనే గృహపతుల ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే వీరు శాతవాహనుల కాలంలో వ్యాపార మరియు వాణిజ్యాలు వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది పట్టణాలు అభివృద్ధి చెందినాయి. కాబట్టి ప్రజలందరూ దాదాపు ఎక్కువ సంతోషంగా ధనవంతులై ఉన్నారు. కాబట్టి ఎక్కువగా దానాలు ఇవ్వడం వల్ల ఈ అమరావతి శిల్పకళ మిగతా శిల్పకళ కంటే రిచ్గా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలోని బోరోబుదుర్. దీన్ని ఎవరు నిర్మించారంటే పూర్ణ వర్మ.